ఇటీవల కాలంలో మీరు చూశారు, కర్నూలులో ఒక బస్సు యాక్సిడెంట్ అయింది. నేను ఆ రోజు దుబాయ్లో ఉన్నా. ఘోర ప్రమాదం, మామూలు ప్రమాదం కాదు అది. బస్సే తగలబడిపోయింది. ఎక్కడిది ఈ బస్సు అని ఆలోచిస్తే హైదరాబాద్ నుంచి నేరుగా బెంగళూరుకి వెళ్తుంది. మధ్యలో కర్నూలులో ఈ ప్రమాదం జరిగింది. ఒక అతను తాగి మోటార్ బైక్ నడపడం, వీళ్ళు కూడా ర్యాష్గా పోవడం, ఆ బస్సు పై గుద్దడం, అక్కడి నుంచి ఆ మోటార్ బైక్ కూడా కిందన పడడం, ఇవన్నీ మీరు చూశారు. అది అవుతాను ఎక్కడిది బస్సు అని చూస్తే ఆంధ్ర అతను ఒరిస్సాలో రిజిస్టర్ చేశాడు నేషనల్ పర్మిట్ కింద. అక్కడి నుంచి వాళ్ళు కావాలని ఆపరేషన్ బయటనే చేస్తున్నారు. కానీ ఇన్సిడెంట్ మన దగ్గర జరిగితే మనం అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. దానిపైన మన దగ్గర రిజిస్ట్రేషన్ చేశారని ఫేక్ న్యూస్ పెట్టారు. ఫేక్ న్యూస్ పెడితే కాదని వాస్తవాలు మనం చెప్పాం. ఆ తర్వాత అక్కడ తాగిన వాడు బెల్ట్ షాప్లో నుంచి తాగాడని దానికి ఒక ఇది పెట్టి ఈ బెల్ట్ షాప్ వల్ల జరిగిందంటే ఎప్పుడు అతను తాగాడు, ఏ షాపులో తీసుకున్నాడు, టైంతో సహా వీడియో తీసి పెట్టాం. అంటే ఫేక్ ఫెలోస్ ఏమనాలి? ఎట్లా పట్టుకోవాలని అడుగుతున్న ఇది ఒక సంఘటన. అంటే ఒక ఫేక్ ఫెలో ఏదంటే అది పెడతా ఉంటే అది అవాస్తవం అని చెప్పి ప్రతిరోజు మనం చెప్పుకునే పరిస్థితి వస్తే ఎక్కడికి పోతున్నాం అని అడుగుతున్నా. ఇది జరిగిన తర్వాత ఇంకొక పక్కన చూస్తే ఈరోజు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పాంప్లెట్ ఉంది, తెల్లారితో వచ్చేస్తుంది. దానికి ఒక ఛానల్ కూడా ఉంది. కానీ బయట వస్తే మాత్రం చెప్తా ఉంటాను, నాకు ఛానలే లేదు, నాకు పేపరే లేదు, ఏమీ లేకుండా నేను పనిచేస్తున్నా అని చెప్తూ అది కూడా ఒక ఫేక్ ప్రచారం చేసే పరిస్థితికి వచ్చారు. మొన్ననే నేను అడుగుతున్నా, నేను ఎట్టి పరిస్థితుల్లో రేపు ఎల్లుండో కేంద్రానికి కూడా ఒక లెటర్ రాయబోతున్నా. ఈరోజు నేషనల్ పర్మిట్స్ ఇస్తున్నాం మనం. ఏ రాష్ట్రంలో తక్కువ ట్యాక్సేషన్ కడితే అక్కడికి వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎవరి సూపర్విజన్ లేకుండా మొత్తం దేశమంతా ఆపరేట్ చేసే పరిస్థితిలో వస్తున్నారు. బ్రేక్స్ కరెక్ట్గా ఉన్నాయా, డ్రైవర్ కరెక్ట్గా పనిచేస్తాడా, లేకుంటే తాగకుండా ఉంటాడా, ఇవన్నీ చూడకుండా ప్రజల సేఫ్టీ గుర్తుపెట్టుకోకుండా ఈ పర్మిట్స్ ఇస్తున్నాం. దీన్ని ప్రక్షాళన చేయమని ఒక లెటర్ రాస్తున్నాను. యూనిఫామ్ ట్యాక్సేషన్ తీసుకొచ్చి నేషనల్ పర్మిట్స్ కూడా ఒక పద్ధతి ప్రకారం పెట్టి సూపర్విజన్ కూడా పద్ధతి ప్రకారం లేకపోతే రాబోయే రోజుల్లో ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఉంటుందని అలాంటి సూచన ఇస్తే నేను ఆనందపడతాను. కానీ శవ రాజకీయాలు చేస్తే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండమని మరొకసారి ఈ ప్లాట్ఫామ్ నుంచి హెచ్చరిక చేస్తున్నా. ఇంకొక సంఘటన చెప్తున్నా. మొన్నే గుంటూరు జిల్లా వెంగళాయపాలెం అప్పుల బాధతో ఈ ఊరి శేషమ్మ ఆత్మహత్య చేసుకునింది. కాపు సామాజిక వర్గం. ఆమె ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఒక వీడియో తీసింది. అందులో కల్లూరి శ్రీను వేధింపులతో ఆత్మహత్య చేసుకుంటున్నాను అనబోయి కర్లపూడి శ్రీను అని పొరపాటున చెప్పింది. కర్లపూడి శ్రీను కమ్మ, కల్లూరి శ్రీను వేరే కాస్ట్. అంటే ఇది వేసి కమ్మ కాపు మధ్య వైమస్యాలు తెచ్చి కుల విద్వేషాలు రగిల్చాలని ప్రయత్నం చేశారంటే ఈ ఫేక్ పీపుల్ని ఏమనాలి నాకైతే అర్థం కావడంలా. సాక్షాత్తు ఆమె భర్తే బయట వచ్చి ఇది తప్పుడు వార్తను ఆయన ఖండించే పరిస్థితి తీసుకొచ్చారు. అంటే మనం సైక్లోన్ హ్యాండిల్ చేయాలి, తుఫాన్ హ్యాండిల్ చేయాలి, మీ బాగోగులు చూయాలి. వీళ్ళు నిద్ర లేసే వారంలో ఈ 2-3 మీరు చూశారు. ఇలాంటి 1-2 కాదు. సైక్లోన్ వస్తే ఆ సైక్లోన్ నా వల్ల వచ్చిందంట. అంటే ఒక పద్ధతి లేని రాజకీయాలు. ఏదంటే అది రాసేస్తారు. మనం బురద వేస్తే మనం బురద తుడుచుకోవాలి. ఎంత వాషింగ్ మిషన్లో పెట్టి క్లీన్ చేసుకున్నా బురద కనపడస్తానే ఉంటుంది. అవునా కాదా తమ్ముళ్ళు? అంటే మనం బురద వేయించుకోవాలా?
అంటే ఏమనుకుంటున్నారు వీళ్ళు, నాకైతే అర్థం కాల. అందుకే చెప్తున్నా, మీ కుట్రలు సాగవు. ఇది వివేకానంద రెడ్డి మర్డర్ అయిన తర్వాత ఏమరపాటు చేశాం. కోడికత్తి డ్రామా ఆడి ఆరో సానుభూతి సంపాదించావు. అదే మరి గులకరాయి డ్రామా ఆడావు. ఇంకా డ్రామాల కథ లేదు. సాక్ష్యాధారాలతో సహా టెక్నాలజీ పెట్టా, పదును పెట్టా. నువ్వు నేరం చేయాలంటే నేరస్తుడిని నేరుగా పట్టుకొని అక్కడనే ఫినిష్ చేస్తాం తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. అడుగడుగున నిఘా నేత్రం ఉంటుంది, డ్రోన్ ఉంటుంది, సీసీటీవీ కెమెరాలు ఉంటాయి. ఎవడైనా నేరాలు చేసి అదే చివరి రోజు అవుతుంది తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. ప్రజల సేఫ్టీ కంటే ముఖ్యమైనది ప్రభుత్వానికి ఏమీ లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీరు కూడా వాస్తవాలు ఆలోచించండి. ఎప్పటికప్పుడు ఇంకా కొంతమందిని చూస్తున్నాను, అమాయకులు ఉన్నారు కాబట్టి ఆ అమాయకుల్ని మోసం చేస్తూ కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో ఇలాంటి చిల్లర రాజకీయాలు చేసే పరిస్థితికి వస్తున్నారు. అవన్నీ పోవలసిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ సంవత్సరం నా దేశంతా దీని మీద ఉంటుంది. రిజర్వాయర్లు కట్టాలి, చెరువులకు నీళ్లు ఇవ్వాలి, శాశ్వతంగా కరువు నివారించాలి. కరువు నివారించి మీకు మెరుగైన జీవితాలు రావాలంటే ఆదాయం పెంచే పంటలకి శ్రీకారం చుట్టాలి. అలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు నిన్న మొన్న నేను రివ్యూ చేసి ఆ రోజు పట్టెసీమ తీసుకొచ్చాం. పట్టెసీమ 12 నెలల్లో పూర్తి చేసి కృష్ణా డెల్టాకు నీళ్లు ఇచ్చి అక్కడ మిగిలిన నీళ్లు శ్రీశైలం ద్వారా 100-200 టీఎంసీ నీళ్లు రాయలసీమకు తీసుకొచ్చాం. అదో గేమ్ చేంజర్గా తయారైంది. ఈ సంవత్సరం మీరు చూస్తే దగ్గర దగ్గర 8,000 నుంచి 9,000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయినాయి. గోదావరి, కృష్ణ వరదలు వచ్చాయి, అధిక వర్షాలు పడ్డాయి. ఆ నీళ్లన్నీ సముద్రంలోకి పోయే పరిస్థితికి వచ్చింది. ఈ సంవత్సరం ఎక్కడా ఒక్క చెరువు కూడా తెగలేదు.